హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమవంత్. ఎస్, ఆడవాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. మనమందరూ గత పురాణంలో నుండి మనం చూసుకుంటే అనేక సందర్భాల్లో అనేక యుద్ధాలు కూడా ఈ ఆడవాళ్ళ వల్లే జరిగాయి. అనేక రాజ్యాలు కూడా ఈ ఆడవాళ్ళ వల్లే కూలిపోయాయి. సో అలాంటిది ఒక ఎమ్మెల్సీ పదవినో, ఒక ఎమ్మెల్యే పదవినో, లేకపోతే జిల్లా అధ్యక్షుడి పదవినో, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవో అది ఎంత అండి? సో అదే సీన్ రిపీట్ అయింది ఇప్పుడు పాపం దువ్వాడ శ్రీనివాస్ గారి ఎపిసోడ్లో. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్, ఆయన ఎమ్మెల్సీ ప్రస్తుతం. సో ఆయనకి ఇప్పుడు రాజకీయాల్లో గడ్డుకాల పరిస్థితి ఎదురైంది కేవలం ఈమె వల్లే. అంటే వీళ్ళిద్దరి వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి పాపం రాజకీయంగా చాలా అంటే చాలా దెబ్బపడింది దువ్వాడ శ్రీనివాస్ గారికి. అండ్ ప్రస్తుతం వచ్చేసి రీసెంట్గా వైఎస్ జగన్ గారు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి భావించి ఈ ఎపిసోడ్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు ఇద్దరు అని చెప్పేసి భావించి దువ్వాడ శ్రీనివాస్ గారికి టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్గా తీసేసి పేరాడ తిలక్ గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సో ఇది చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో నిజంగా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఒక అవినీతి చేయాలన్నా, ఒక స్కామ్ అనేది చేయాలన్నా, లేకపోతే ఇలాంటి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవాలన్నా రాజకీయాల్లో సాధ్యపడదు. ఎందుకంటే రాజకీయాలన్నది ఓపెన్ బుక్ లాంటిది. నువ్వు ఎంత సీక్రెట్గా చేయాలన్నా, ఎంత సీక్రెట్గా దాచాలన్నా ఎక్కడ ఒక దగ్గర ఖచ్చితంగా బయటపడుతుంది. జనరల్గా మన పెద్దవాళ్ళు అంటారు కదా, లంజతనం దొంగతనం దాగదు అని. అలాంటి సిచ్యువేషన్ రాజకీయ నాయకులకి చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా దొరికిపోతారు. సో ఇప్పుడు రాజకీయాల్లో ఈ కొందరు ఈ స్కాములు చేశారోనో అవినీతి చేశారంటే అది వేరు విషయం. రాజకీయాల్లో ఇవి కామన్ అని ప్రజలు కూడా అది వాటికి అలవాటు పడ్డారు. ఎస్, ఈ లంచాలు తినడము, స్కాములు చేయడము, అవినీతి చేయడము, భూ కబ్జాలు చేయడము ఇవన్నీ కామన్ కదా అని ప్రజలు కూడా అంత ఈజీగా తీసుకుంటారు. బట్ ఇలాంటి ఇష్యూలు ఎప్పుడైతే వస్తుందో, ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రజలు కూడా దాని గురించి చాలా డిస్కషన్ చేస్తారు. అరే ఏంటి ఫలానా నాయకుడు అలా ఉండే కదా, ఏంటి ఇలాంటి అఫైర్ ఉందా ఆయనకి అని చెప్పేసి నిజంగా ప్రజలు కూడా అసహించుకుంటారు. సో అలాంటి సిచ్యువేషనే ప్రస్తుతం జరిగింది. త్వరలో ఎమ్మెల్సీ పదవి కూడా వదులుకునే అవకాశం. చూడండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు టెక్కల్ నుండి అచ్చెన్నాయుడు గారి మీద, ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవిని కూడా ఆయన రాజీనామా చేసే పరిస్థితి వచ్చేసింది మాధురి గారి ఎపిసోడ్ వల్ల. ఇంకేముంటుంది, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయనకి ఇంకేముంటుంది విలువ? ఎలాగో ఇన్ఛార్జ్గా టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తప్పించేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా రాజీనామా చేయించేస్తే ఇంకేముంటుంది ఆయనకి రాజకీయంగా విలువ? రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది ఆయనకి? రాజీనామా చేయకుంటే ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం. ఇది ఇంకా ఈ స్టెప్ కనుక తీసుకుంటే నిజంగా ఆయన రాజకీయంగా పూర్తి సమాధి అయిపోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తప్పించేశారు. ఎమ్మెల్సీని రాజీనామా చేయించేస్తే ఒకవేళ నిజంగా ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా ఉంటే, నిజంగా పార్టీ కనుక సస్పెండ్ చేస్తే ఆయన ఇక రాజకీయ సమాధి అయిపోయినట్టే కదా. సో కేవలం ఒక ఆడదాని వల్ల తన రాజకీయ భవిష్యత్తుని మొత్తం ఇప్పుడు సమాధి చేసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు, కేవలం ఒక ఆడదాని వల్ల. సో అసలు ఈ ఎపిసోడ్ మొత్తం ఎంత సీరియల్లా సాగిందంటే, ఫస్ట్ నుండి ఇప్పటి వరకు జరిగిన అంశం కేవలం 4 పాయింట్లో మీకు వివరిస్తాను. భవిష్యత్తులో కూడా ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా క్లారిటీ వచ్చేస్తుంది దువ్వాడ శ్రీనివాస్ గారి ఎపిసోడ్ గురించి. భార్య ఉండగానే మాధురి అనే ఆమెతో సహజీనం, ఇది ఫస్ట్ సంచలనమైంది. ఎప్పుడైతే
ఈ దువ్వాడ శ్రీనివాస్ గారి పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు కూతుర్లు బయటకు వచ్చి మా నాన్న ఇలా చేశాడు అని చెప్పేసి ఎప్పుడైతే మీడియా ముఖంగా వచ్చి వాళ్ళు స్టేట్మెంట్లు అనేది ఇచ్చారో అప్పుడు ఎపిసోడ్ అనేది బయటపడింది. అప్పటి వరకు ఎపిసోడ్ అనేది ఎవ్వరికీ తెలీదు. కేవలం టెక్కలినో లేకపోతే ఆ చుట్టుపక్కల రాజకీయంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎపిసోడ్ తెలుసు, కానీ బయట ప్రపంచానికి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుందని చెప్పేసి ఎవ్వరికీ తెలీదు. కేవలం దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. భార్య ఉండగానే ఆమెకి విడాకులు ఇవ్వకుండా వేరే ఆమెతో, అంటే మాధురి అనే ఆమెతో ఆయన సహజీవనం చేస్తున్నారు. సహజీవనం అని చెప్పేసి చాలా పత్రికలు రాస్తే ఈ సహజీవనం కాదు, మేము చేస్తుంది అడల్టరీ అని చెప్పేసి ఆమె మెన్షన్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ ఇచ్చింది మాధురి గారు, మేము చేస్తుంది అడల్టరీ అని చెప్పేసి. నేను చనిపోవాలనుకుంటున్నాను, నన్ను దువ్వాడ శ్రీనివాస్ గారు బ్రతికించారు అని చెప్పేసి, నాకు ధైర్యం నింపారు అని చెప్పేసి. దీనిలో ఏం తప్పు ఉంది? ఆ విషయాన్ని మాధురి సైతం ఒప్పుకున్నారు. మేము ఉన్నాము, అడల్టరీ చేస్తున్నాము, మీకేంటి ప్రాబ్లము, నేను చావాలనుకుంటున్నా, నన్ను ఆయన బ్రతికించారు, నాకు ధైర్యం ఇచ్చారు అని చెప్పేసి ఆమె స్వయంగా ఒప్పుకుంది. ఆ సతీమణి వాణి కుమార్తెలపై దాడికి ప్రయత్నించడం ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో, బయటకు వచ్చేసిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు ఆబ్వియస్లీ బరస్ట్ అవుతారు కదా. సో అలా బరస్ట్ అయిపోయారు. ఏది వీళ్ళు ఉంటున్న ఇంటి ముందు, మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు భార్య పిల్లలు టెంట్ వేసుకొని ధర్నాకు దిగారు, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి. సో అలా ధర్నాకు దిగడంతో బరస్ట్ అయిపోయిన దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ మీదకి దాడికి వెళ్ళారు. ఆ వీడియో కూడా మనం అందరూ చూసాం, ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులందరూ ఉన్నా సరే వాళ్ళ మీదకి దాడికి ప్రయత్నం చేశారు. సో అలాంటి ఎపిసోడ్ అనేది జరిగింది. ఇవన్నీ జరుగుతుంది. అండ్ మరోపక్క ఇవాళ మీ అందరికి తెలిసిందే మీడియా అనేది ఎంత టార్గెట్ చేస్తుందన్నది. సో ఇదే అంశంలో మీడియా 10 నుండి 15 రోజుల వరకు వీళ్ళ ఎపిసోడ్ మాత్రమే రన్ చేసింది. అనేక మీడియా సంస్థలు ఈ ఇద్దరి ఎపిసోడ్ మాత్రమే రన్ చేసింది. సో అంత భయంకరంగా, అంత సుదీర్ఘంగా నడిచింది వీళ్ళిద్దరి ఎపిసోడ్ అన్నది. పొద్దున్న నుండి రాత్రి వరకు ఈ ఇద్దరు, ప్రపంచంలో ఏ న్యూస్ లేదన్నట్టు వీళ్ళిద్దరి న్యూసే ఎక్కువగా హైలైట్ అయ్యేది, ఎక్కువగా డిబేట్లు వీటి గురించే పెట్టేవారు. సో ఇవన్నీ ఇలా జరిగిన తర్వాత ఇక ఆబ్వియస్లీ జగన్ గారు పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి భావిస్తారు కదా. సో అలా భావించి ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ గారిని టెక్కలి ఇన్ఛార్జ్ నుండి తెప్పించడం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఆదేశించడం, అలాగే ఒకవేళ నిజంగా రాజీనామా చేయకపోతే బహిష్కరించడం, ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. ఆల్రెడీ ఒకటి టెక్కలి ఇన్ఛార్జ్ అయితే అయిపోయింది, మిగతా 2 అంశాలు అనేవి కూడా ఇప్పుడు ఆల్రెడీ సిద్ధమవుతున్నాయని చెప్పేసి చాలా క్లారిటీగా మనకు తెలుస్తుంది. అంటే ఇది ఒకటే కాదు, వైఎస్ఆర్సీపీలో అనేక మంది నాయకులు ఉన్నారు, కేవలం దువ్వాడ శ్రీనివాసే కాదు, అనేక మంది నాయకుల మీద ఇలాంటి ఆరోపణలు అనేక సార్లు వచ్చాయి. సో వాళ్ళందరి మీద కూడా నిజంగా ఇప్పుడు జగన్ గారు వాళ్ళందరి మీద కూడా ఇలాంటి ఛార్జెస్ తీస్తారా? వాళ్ళందరి మీద కూడా ఇలాంటి యాక్షనే తీసుకుంటారా, లేకపోతే సైలెంట్గా ఉంటారా అన్నది భవిష్యత్తులో మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ గారే ఆయన స్వయంగా చేసుకున్న కొన్ని తప్పిదాల వల్లే ఆయన రాజకీయాన్ని భవిష్యత్ లేకుండా చేసుకున్నారు. సో ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.